సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనము పెరియ పురాణం నుంచి నాయనార్ల కథలు చెప్పుకుంటూ ఉన్నాం. నాయనార్ల కథలు 63 నాయనార్ల కథలు పెరియ పురాణం అనేటువంటి పద్య ప్రబంధంలో నుండి మనకి గ్రహించబడింది. అది షేక్కిలార్ అనేటువంటి కవి తమిళంలో రచించినటువంటి పద్య ప్రబంధం. ఆ పద్య ప్రబంధాన్ని తెలుగులో దుగిలార గోపాలకృష్ణయ్య గారు సరళమైనటువంటి సులభమైనటువంటి శైలిలో తెలుగు చేయడం జరిగింది. దాని నుండి మనం కొన్ని కథలను తీసుకొని నాయనార్ల చరిత్రలను చెప్పుకుంటూ ఉన్నాం. నాయనార్ల చరిత్రలో మనకి చాలా మంది నాయనార్ల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంకా కొద్దిమంది నాయనార్లు మిగిలి ఉన్నారు. అందులో ఈరోజు చెప్పుకోబోయేటువంటి కథ తిరునీలకంఠ యాళ్పనార్ అనేటువంటి ఆయన. ముందుగా ప్రార్థన చేసుకొని ఎపిసోడ్ ప్రారంభిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. బ్రహ్మ, విష్ణువు మొదలైనటువంటి దేవతలందరూ కూడా పూజించేటువంటి శివలింగం. అటువంటి శివలింగానికి నమస్కారం చేసుకుంటూ, అటువంటి మహాదేవుడికి నమస్కారం చేసుకుంటూ, అటువంటి గొప్ప సదాశివుడికి నమస్కారం చేసుకుంటూ, నీలకంఠుడు, గరళకంఠుడు అటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ 63 నాయనార్ల చరిత్రలో ఈరోజు తిరునీలకంఠ యాళ్పనార్ అనేటువంటి ఆయన కథని మనం చెప్పుకోబోతున్నాం. దక్షిణాపథంలో మధ్యదేశంలో తిరు ఎరుక్కతంబలి అనేటువంటి ఒకానొక గ్రామం ఉంది. ఆ గ్రామంలో పాణార్ జాతికి చెందినటువంటి ఒక అతను ఉన్నాడు. అతనే తిరునీలకంఠ యాళ్పనార్ అనేటువంటి అతడు చక్కటి వీణావాదన నిపుణుడు. వీణను చాలా చక్కగా వాయిస్తూ ఉంటాడనమాట.
భక్తి పాటలు ఎన్నో, శివుడి గురించి శివభక్తుడు కాబట్టి ఎన్నో శివభక్తి పాటల్ని, చరిత్రల్ని అతను గానంగా చేసి ఆ వీణ మీద వాయిస్తూ ఉంటాడు. పరమేశ్వరుణ్ణే పరవశింపచేస్తూ ఉంటాడు అతను. అతని యొక్క భార్య మతంగ చూడామణి అనేటువంటి ఆమె అతని యొక్క భార్య. ఇద్దరూ కూడా శివభక్తులే. బాగా శివుడంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఆ శివుడి యొక్క ఆ కీర్తనలు వాళ్ళు పాడుతూ చక్కగా వీణావాదన చేసుకుంటూ చక్కగా పాడుతూ, ఆమె మధుర గాయని, కీర్తనలు ఆలపిస్తూ ఉంటే ఈమె పాడుతూ ఉంటే ఆయన వీణ వాయిస్తూ ఉంటాడు. ఆ కీర్తనలు నీలకంఠుడిని ఆకర్షిస్తూ ఉండేవి. ఆ పరమేశ్వరుడు వీళ్ళ యొక్క గానానికి మురిసిపోతూ ఉండేవాట. ఈయన చక్కగా వీణావాదన చేస్తూ ఆమె చక్కగా పాడుతూ ఉంటుంది. అలా వాళ్ళు పాడుకుంటూ ఎన్నో శైవ క్షేత్రాలు దర్శించుకుంటూ ఉన్నారట. అంటే ఇతను వీణ వాయించడం, ఆమె పాడటం. మతంగ చూడామణి ఆమె, ఇతనేమో తిరునీలకంఠ యాళ్పణార్ అనేటువంటి ఆయన. పాణార్ జాతికి చెందినటువంటి, పాణార్ జాతి అంటే ఏంటి అంటే కొంచెము తక్కువ కులస్థుడు యాక్చువల్గా, నిజానికి. అంటే వాళ్ళ గుళ్ళల్లో కూడా లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. అయినప్పటికీ అతను పాపం ధ్వజస్తంభం దగ్గర నిలబడి చాలా చక్కటి గీతాలని ఆలపిస్తూ ఉన్నాడు. ఆమె కూడా చక్కటి గీతాలని పాడుతూ ఈయన వీణ వాయిస్తూ ఇద్దరూ కలిసి ఆ విధంగా భగవంతుడిని పూజిస్తూ ఉండేవాళ్ళు. అట్లా నడిచి ఎన్నో శైవక్షేత్రాలు వాళ్ళు తిరిగారు. ఒకసారి మధురా నగరాన్ని చేరుకున్నారు వాళ్ళు. మధురా నగరం అంటే తెలుసు కదా మనకి, మీనాక్షి సుందరేశ్వరుల ప్రదేశం. మీనాక్షి సుందరేశ్వరుల అద్భుతమైనటువంటి దేవాలయం, నెలకొన్నటువంటి అద్భుతమైనటువంటి దేవాలయం మధురా నగరంలో ఉంది. ఆ మధురా నగరంలో ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని దర్శించి వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి బయటనే ఆలయ గోపురం దగ్గర నిలబడి చక్కటి వీణావాదన చేస్తూ ఉన్నాడట అతను. ఆమె పాడుతూ ఉంది, ఈమె వీణావాదన చేస్తూ ఉన్నాడు. ఎంత బ్రహ్మాండంగా పాడుతున్నాడంటే లోపలెక్కడో ఉన్నటువంటి శివుడు తన్మయుడైపోయాడట. లోపలెక్కడో ఉన్నటువంటి శివుడు చాలా ఆశ్చర్యపోయాడట. ఎంత మంచి గానం వినిపిస్తోంది కదా నాకు. ఆ నైపుణ్యానికి అతను వీణావాదన చేస్తూ ఉన్నప్పుడు, ఈమె పాడుతూ ఉన్నప్పుడు ఆ నైపుణ్యానికి చాలా మురిసిపోయి దేవతలందరూ కూడా, ఆకాశంలో తిరుగుతున్నటువంటి దేవ గంధర్వులందరూ కూడా నాట్యం చేస్తూ ఉండేవాట. మనకు కనిపించరు కానీ ఆ గానం అక్కడికి వినిపిస్తోందిట. ఆ వీణా వాదన అక్కడికి వినిపిస్తూ ఎంత చక్కగా నాట్యం చేసుకుంటూ ఆనందంతో వాళ్ళు మురిసిపోతున్నారట. దేవతలకు అందరికీ కూడా సంగీత సాహిత్యాలంటే చాలా ఇష్టం. ఆ సంగీత సాహిత్యాలకి మురిసిపోతారు వాళ్ళు, గానానికి మురిసిపోతారు. అందుకే మన దగ్గర మనకు దేవుడి దగ్గర పూజ చేయటం, షోడశోపచారాల పూజ చేయడం చేతకాకపోయినప్పటికీ ఒక మంచి భక్తి గీతాన్ని మనసారా ఆలపిస్తే దేవుడు ఆలకిస్తాడు తప్పనిసరిగా. కాబట్టి అటువంటి అంటే మనకి కనుక పాడగలిగేటువంటి నైపుణ్యం ఉన్నప్పుడు చక్కటి దేవుడి గురించినటువంటి పాటలను పాడితే అతను చక్కగా మనల్ని అనుగ్రహిస్తారు ఆ భగవంతుడు. అట్లా వీళ్ళు కూడా అద్భుతమైనటువంటి పాటల్ని ఆయన వీణావాదన చేయటం, ఈమె పాడటం చేస్తున్నప్పుడు అక్కడ దేవత ఆకాశ మార్గంలో నడయాడేటటువంటి దేవతలందరూ కూడా గంధర్వ గానానికి మురిసిపోయి వాళ్ళందరూ కూడా నాట్యం చేస్తూ ఉండేవాళ్ళ. అంత గొప్పగా పాడేవాట అతను. అయితే ఈ గానం అంతా కూడా లోపల ఉన్నటువంటి భగవంతుడికి వినిపించి అర్చకులతో అన్నారట, ఎవరు అక్కడెక్కడో గానం చేస్తున్నారు గుడి ముందర, అతను లోపలికి తీసుకొచ్చేయండి అన్నట్టు. అతను ఎందుకు సంశయించాడు అంటే, నేను తక్కువ జాతి కులం వాడిని కదా, పాణార్ జాతి అంటే మన శూద్రులు ఆ టైపు అయి ఉండొచ్చు బహుశా, అందుకని చెప్పేసి నేను రాకూడదు లోపలికైనా ఆయనే పాపం గోపురం దగ్గర నిలబడి పాడుతున్నాడే కానీ ఏ విధంగా కూడా అతను ముందుకు వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా లోపలెక్కడో ఉన్నటువంటి ఆ సదాశివుడికి ఆ చక్కటి పాట వినిపించిందట. ఆ పాటలు వినిపించేసరికి అతన్ని తీసుకురమ్మని అర్చకులకి చెప్పాడు. అయ్యో, దేవదేవుడే చెప్తే తీసుకురాకుండా ఎలా ఉంటారు? అర్చకులు వెళ్ళి మెల్లగా అతన్ని తీసుకుని వచ్చారట.
అది తీసుకుని వచ్చి ఆ మహాదేవుణ్ణి చూసి పులకరించిపోయారట వాళ్ళు. ఆ సదాశివుణ్ణి చూసి అక్కడ పులకరించిపోయారట. సుందరేశ్వరుడిని చూసి అద్భుతమైనటువంటి ఆ సుందరేశ్వరుడి యొక్క మహిమలు కొనియాడుతూ చాలా గానం చేశారట వాళ్ళు. ఎంతో ఆనందంతో అనమాట. అసలు దేవుడు తన్ని కరుణించి తన దగ్గరికి రప్పించుకోవడం అంటే ఎంత మహద్భాగ్యం అండి. అది మామూలు వాళ్ళకి సాధ్యపడుతుంది. అది వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారో, వాళ్ళు పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారో. సరస్వతీదేవి వాళ్ళని కరుణించింది. అటువంటి ఆ కరుణించినటువంటి వాళ్ళని పాడార్ తర్వాత అతను ఆమె ఇద్దరిని భార్యాభర్త ఇద్దరిని కూడా దగ్గరికి రప్పించుకుని పాటలు పాడించుకున్నారు ఆయన. ఆ పాటల్లో ఏం పాడారట అంటే త్రిపురాసుర సంహారం పాడారట వాళ్ళు. గీతాలుగా కీర్తనలు ఆలపించారట. అలాగే గజాసుర సంహారం, గజాసురుడు సంహారం, కామదహనం మొదలైనటువంటి కీర్తనలన్నీ కూడా ఆలపించారట. ఎందుకు అంటే అవన్నీ శివుడికి సంబంధించినవే. మనకి త్రిపురాసుర సంహారం అంటే త్రిపురాసురుడు ఎవరు అంటే ఇతడు తారకాసురుడికి 3 కుమారులు పుట్టారట. ఆ 3 కుమారులు కూడా చాలా పరాక్రమవంతులు, అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. ఆ ముగ్గురు కూడా అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగి ఘోరమైనటువంటి తపస్సు చేశారట బ్రహ్మ గురించి. తపస్సు చేస్తే ఆ బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకోమంటే వాళ్ళు అంటారట, మేము ఒక ప్రపంచాన్ని ఒక దేవాలయం లాంటి దాన్ని నిర్మించుకోవాలి, ఒక ఊర్లు నిర్మించుకోవాలి. ఆ ఊర్లు నిర్మించుకోవడానికి ఒకరేమో బంగారంతో నిర్మించాలి, ఒకరేమో వెండితో నిర్మించాలి, ఒకరేమో రాగితో నిర్మించాలి. అలాంటి నగరాలను నిర్మించుకోవాలని ఉంది మాకు. ఇంకొకటి ఏంటి అంటే మా మరణం అనేటువంటిది ఈ 3 నగరాన్ని కూడా ఒకే ఒక్క బాణంతో ఛేదించగలిగేవాడు ఎవరుంటారో ఆ బాణానికి మాత్రమే మేము చనిపోతాం, కానీ ఇంకా మాకు మరణం ఎవరి వల్ల కూడా రాకూడదు అని కోరుకున్నట్టు వాళ్ళు. అంటే అలా సాధ్యం కాదు కదా సాధారణంగా. ఆ విధంగా చనిపోవడం అనేటటువంటిది, ఆ విధంగా బాణం ఒకే బాణంతో 3 ఊళ్ళు కూడా బంగారు నగరాన్ని 3 నగరాలని ఒకే బాణంతో ఛేదించడం అంటే ఎవరికి సాధ్యమవుతుంది అది? అలా కోరుకున్నారు. అంటే వాళ్ళకి మరణం రాకూడదు అన్నట్టుగా. సరే బ్రహ్మ మరి మహాతపస్సు చేశారు కదా, ఘోరమైనటువంటి తపస్సు చేశాడు, ఆనందించాడు అతను. అందుకని ఇచ్చేశాడు వరాన్ని ఇచ్చేటప్పటికీ అప్పుడు వీళ్ళు ఏం చేయాలా, సరే ఆ వరాన్ని ఇచ్చేసి మయుడిని పిలిచాడు. మయుడిని పిలిచి బ్రహ్మ మరి వీళ్ళ ముగ్గురికి కూడా ఇలా నగరాలు కావాలట. విశ్వకర్మ అతను కట్టిస్తాడు కదా మయుడు, కాబట్టి విశ్వకర్మ కాబట్టి అన్ని నగరాల్ని కట్టించమని చెప్పాడట. ఆ విధంగానే నగరాల్ని కట్టిస్తే బ్రహ్మాండంగా ఏలుకుంటూ ఉన్నారు. కానీ ఏలుకున్న వాళ్ళు అట్లా ఉంటారా? వాళ్ళు రాక్షసులు ఉండరు కదా. మామూలుగా తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళని బాధించడం కానీ, సాధువులని కష్టపెట్టడం కానీ, మంచి వాళ్ళని బాధ పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ లక్షణాలు, రాక్షస లక్షణం అది. ఎంత పూజలు చేయని, ఎన్ని పూజలు చేయని, వాళ్ళల్లో అసుర లక్షణం ఏంటి అంటే బాధించడమే. వాళ్ళు ఎందుకని అసలు మరి ఈ దేవతలందరి మీద కోపంగా ఉన్నారు, ఎందుకు దేవతల మీద పడ్డారు, మంచి వాళ్ళ మీద పడ్డారు, మహర్షుల మీద పడ్డారు వాళ్ళు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. వాళ్ళ తండ్రి తారకాసురుడు కుమారస్వామి వల్ల మరణించారు. ఆ కుమారస్వామి వల్ల మరణించడం వల్ల వాళ్ళు సాధ్యమైనంత వరకు దేవతలను మనం వరంగా పొంది దేవతల్ని బాధించడమో లేకపోతే దేవతల మీద ఆధిపత్యాన్ని సాధించాలి అనేటువంటి ఉద్దేశం చేత ఆ విధంగా 3 నగరాలు ఏర్పరచుకొని ఉన్నప్పుడు వాళ్ళ ఆగడాలు భరించలేకుండా అయిపోయాయి. దేవతలందరూ మొరపెట్టుకున్నారు. విష్ణువు దగ్గరికి వచ్చి, బ్రహ్మ దగ్గరికి వచ్చి, అందరి దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకుంటే ఏమీ లాభం లేదు అని ఈ అసురులని సంహరించారు. త్రిపురాసురుడు అన్నారు. త్రిపురాసురుడు అంటే త్రిపురాసురులు వాళ్ళు 3, కానీ ఒకే మాట మీద ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ 3ని సంహరించడానికి ఒకే ఒక్కడు శివుడు మాత్రమే అర్హుడు. ఆ శివుడి దగ్గరికే వెళ్ళి అడగాలి మనం అని చెప్పేసి ఆ శివుడి దగ్గరికే వెళ్ళి అడిగితే మొత్తానికి దేవతల సహాయంతో ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క బాణంగా మారాట. బాణానికి చివరిగా ఉన్నటువంటి శూలానికి ఏదైతే చివర ఉన్నదో దానిగా మారాట ఆనందుడు. విష్ణువు ఒకలాగా మారాట, సూర్యచంద్రుడు రథంలాగా మారాట, రథచక్రాలుగా మారాట.
రథంలోనేమో బ్రహ్మ కూర్చున్నట్ట రథాన్ని నడపడానికి. ఇన్ని సిద్ధం చేసుకొని దేవతలందరూ కలిపి ఆయుధాలుగా తయారైపోయి ఆయుధాలతో అటువంటి బాణాన్ని వేస్తే కానీ వాళ్ళు చనిపోలేదు. అందుకని చెప్పేసి ఆ త్రిపురాసుర సంహారం ఏదైతే ఉందో ఆ త్రిపురాసుర సంహారం శివుని యొక్క విజయం కాబట్టి ఆ శివుని యొక్క విజయాన్ని వీళ్ళు చక్కటి పాటల ద్వారా పాడుతున్నారట. అలా ఆ తర్వాత మనకి గజాసుర సంహారం తెలుసు. గజాసురుణ్ణి సంహరించడం అది కూడా శివుడిదే కాబట్టి చేసింది. ఆ శివుడి యొక్క అది పాట పాడుతున్నారట పాణారును అతని భార్య కూడా. అలాగే కామదహనం కూడా తెలుసు. మన్మధుడు ఎలా మరణించాడనేటువంటిది కూడా మనకు తెలుసు. శివుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే ఇక్కడ తారకాసురుని యొక్క రాక్షసుడు పెట్టేటువంటి బాధల్ని భరించలేక దేవతలందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆ విష్ణువు అంటాడు, శివుడికి పార్వతికి పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కుమారస్వామి ఎవరైతే ఉంటారో ఒక స్వామి ఒక పిల్లవాడు, ఆ పిల్లవాడి ద్వారానే అతని సంహారం జరుగుతుంది. తారకాసుర సంహారం అంటే చేసేదేమీ లేక మళ్ళీ శివుడి దగ్గరికి పరిగెడితే శివుడేమో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటుంటాడు. అతన్ని ఎవరు కూడా అతన్ని భంగపరచలేరు. ఆ తపస్సుని శివుడి యొక్క తపస్సుని ఎవరు కూడా భంగపరచలేరు కదా. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తారు. అప్పుడు ఎంతోమంది నాట్యకర్తలు వచ్చి అతని ముందర నాట్యం చేస్తాడే, అతని కళ్ళు తెరవడు. చాలామంది అంటే అప్పుడు ఏం చేస్తాడంటే మన్మథుడు ఏం చేస్తాడంటే ఇతని మనసులోకి జొరబడాలి అనుకుంటాడు. అంటే మన్మథుడు జొరబడితే ఏమవుతుంది, అతనికి కోరికలు కలుగుతాయి. ఆ కోరికల వల్ల కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి ఎవరైనా అమ్మాయి కనిపిస్తే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు పుత్రుడు పుడతారు, పార్వతీదేవికి వివాహం చేయవచ్చు అన్నటువంటి ఉద్దేశం చేత వాళ్ళు ఆ విధంగా మన్మధుడు వసంతుడిని వెంటేసుకొని వచ్చాడు. వసంతకాలం రావాలి కదా, వసంతకాలం వస్తే చెట్లన్నీ చిగురించి చక్కగా వాతావరణం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడంతా కూడా వాతావరణం చల్లగా ఉండి అప్పుడే లేలేత చిగుళ్ళు వస్తూ ఉంటాయి, మామిడి చిగుళ్ళు. ఆ చిగుళ్ళు తిన్నటువంటి కోయిలు మధురంగా కూస్తూ ఉంటాయి. అటువంటి ఆ వసంతకాలాన్ని వెంటేసుకొని వసంత ఋతువుని వెంటేసుకొని వసంతుడిని వెంటేసుకొని మన్మధుడు వచ్చి ఆ మన్మధుడు శివుడి యొక్క తపస్సుని భంగం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అతని మనస్సులో జ్వరపడతాడు. అయితే శివుడు కనిపెట్టేసి ఇది నువ్వు చేసిన పని అని చెప్పేసి అప్పటికి మనస్సులో జ్వరపడం వల్ల పార్వతీదేవి వైపు అతని మనస్సు పోవడము, ఆ పార్వతీదేవిని చూడటము ఇవన్నీ జరుగుతాయి. కానీ నా తపస్సు ఎవరైతే భగ్నం చేశారో వాళ్ళని నేను సంహరిస్తానంత మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తాడు, బూడిదైపోతాడు మన్మధుడు. అప్పుడు రతీదేవి బాగా ఏడ్చేస్తుంది మన్మధుని యొక్క భార్య, నా భర్తను చంపావు స్వామి, దేవతల కోరిక మేరకు నా భర్త నీ దగ్గరికి వచ్చి నిన్ను తపోభంగం చేస్తే అనవసరంగా నా భర్తను నువ్వు చంపావు అని చెప్పి బాగా ఏడ్చేసి ఎలాగా అని చెప్పి ఏడిస్తే అతను మళ్ళీ శివుడు శాంతించి ఏం చెప్తాడంటే, నీకు మాత్రమే కనిపిస్తాడమ్మా, అనంగుడు అవుతాడు. అనంగుడు అంటే అంగములు లేనటువంటి వాడు, అంటే శరీరం కనిపించదు. అయితే ఆ శరీరం కనిపించినటువంటి ఆ మన్మధుడు కేవలం రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు. అంటే నీ భర్త నీకు మాత్రమే కనిపిస్తాడని మిగిలిన ఎవరికి కనపడ్డు. అంటే అతని లక్షణం ఏదైతే ఉందో, అతని గుణగణాలు ఏవైతే ఉన్నాయో, అతను చేసే పని ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ ఉంటాడు. మన్మధుడు అందరిలో మన్మధాగ్నిని రగిల్చడం, ప్రేమని కల్పించడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అతను యాజ్ యూజువల్ అంటే తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కానీ మనిషి మాత్రం కనిపించడు. ఆ కనిపించేది ఎవరికయ్యా అంటే రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు. ఆ విధంగా కామదహనం కథ, ఈ త్రిపురాసుర సంహారం, గజాసుర సంహారం, తర్వాత కామదహనం, ఈ మూడు కూడా అద్భుతమైనటువంటి వీణా వాదన నైపుణ్యంతో పాణారు వినిపించాడు అక్కడ సుందరేశ్వరుడికి. అలాగే అతని భార్య కూడా చక్కటి పాటలు, కీర్తనలు, అవన్నీ కీర్తనలుగా చేశారన్నమాట. అవన్నీ కూడా కీర్తనలుగా చేసి చక్కగా మీనాక్షి సుందరేశ్వరులకి వినిపించాడు. ఆ అద్భుతమైనటువంటి పాటలకి చాలా మైమర్చిపోయాడు శివుడు. మైమర్చిపోయి అంత అద్భుతంగా ఉన్నాయి పాటలు అని చెప్పేసి అతను చాలా మెచ్చుకొని అతను అటువంటి కీర్తనలు ఆలపించాడు. అతని గానాన్ని విని చాలా మురిసిపోయాడు. ఎంత అద్భుతంగా గానం చేస్తున్నాడు కదా,
ఎంత బాగా వీణ వాయిస్తున్నాడు కదా, అతని భార్య ఏమో చక్కటి గానము కీర్తనలు, ఈయనేమో వీణ వాయించడం, వీణా వాదన నిపుణుడు ఈయన. కాబట్టి ఆ రెండింటిని విని అసలు ఆయన అద్భుతమైనటువంటి గానానికి మైమరచిపోతాడు శివుడు సుందరేశ్వరుడు. అందుకు ప్రతిఫలంగా ఏం చెప్తాడంటే అర్చకులకు, మీరు స్వర్ణ పీఠాన్ని అతనికి బహూకరించండి అని చెప్తాడు. శివుడు ఆ సుందరేశ్వరుడు స్వర్ణ పీఠాన్ని, అంటే బంగారు పీఠం ఏదైతే ఉందో ఆ పీఠాన్ని అతనికి బహూకరించండి, దాని మీద కూర్చుని గానం చేస్తాడు అంటాడు. అంటే చక్కగా బంగారు పీఠాన్ని తీసుకొని వచ్చి అర్చకులు అతనికి బహూకరిస్తారు. ఆ స్వర్ణపీఠం మీద కూర్చొని చక్కటి గీతాలు ఆలపిస్తూ ఉంటాడనమాట. అతను ఎన్నో అద్భుతమైనటువంటి కీర్తనలను వినిపిస్తాడు తన వీణ పైన. అతని భార్య కూడా కీర్తనలను గానం చేస్తూ ఉంటుంది. ఇలా తను ఇక అక్కడి నుంచి బయలుదేరి ఎన్నో శైవక్షేత్రాలు తిరుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇట్లా ఆఖరికి త్యాగీశుడు కొలువైనటువంటి ఆ ఊరికి కూడా వెళ్ళి అక్కడ కూడా కీర్తనల్ని ఆలపిస్తూ ఉంటాడు. తొండమండలం, త్యాగీశుడికి నెలకొన్నటువంటి తొండమండలం వెళ్ళి అక్కడ కూడా కీర్తనల్ని ఆలపిస్తూ ఉంటాడు. ఇట్లా రకరకాలైనటువంటి శైవక్షేత్రాలు ప్రతి ఒక్కదాన్ని సందర్శించి అక్కడ తన వీణా వాదన నిపుణతతో పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు పాణారు. అక్కడ కూడా మనకి గోపురం దగ్గరే నిలబడతాడు. ఎక్కడికి వెళ్ళినా లోపలికి వెళ్ళడు. అతను సంశయిస్తాడు తనని రాణిస్తారో రానివ్వరో అని. కానీ ఎక్కడైనా శివుడు తన దగ్గరికి రప్పించుకుంటాడు అతన్ని. లోపలికి రమ్మని చెప్పు అని అర్చకులకి చెప్పి లోపలికి రమ్మని రప్పించుకుని మరి వీణావాదన చేస్తూ ఉంటే విని ఆనందపడతాడనమాట. అక్కడ కూడా పరమేశ్వరుడు ఆ విధంగానే అనుగ్రహిస్తాడు అతన్ని. అక్కడ కూడా కొంతకాలము గడిపి పాణారు పార్వతీదేవి స్వయంగా తన క్షీరాన్ని ఇచ్చింది కదా సంబంధుడికి, తిరుజ్ఞాన సంబంధార్. పార్వతీదేవి తన క్షీరాన్ని స్వయంగా ఇచ్చి అతనికి జ్ఞానాన్ని పంచినటువంటి తిరుజ్ఞాన సంబంధార్ ఎక్కడైతే ఉన్నాడో ఆ శీర్ఘాళి అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడున్నటువంటి దేవదేవుణ్ణి కీర్తించాడట. ఇతను సుందరేశ్వరుని యొక్క దేవదేవుణ్ణి కీర్తించి చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు అక్కడ ఆలపించాడట. ఎందుకంటే ఎంత పవిత్రమైనటువంటి ప్రదేశం అది, మరి జ్ఞానాన్ని ప్రదర్శించినటువంటి ప్రదేశం కాబట్టి. ఆ విధంగా వెళ్తూ వెళ్తూ కొంతకాలం అయ్యాక ఆ సుందరుడికి తిరుజ్ఞాన సంబంధానికి ఎప్పుడైతే వివాహం జరుగుతుందో అక్కడ తను జ్యోతిగా మారిపోయి అక్కడ శివునిలో శివైక్యం చెందుతాడు. అట్లా పాణారు మనకి అద్భుతమైనటువంటి ఒకానొక కథని మనకి ఇక్కడ అతని యొక్క వివాహ సందర్భంలో, తిరుజ్ఞాన సంబంధాన్ని వివాహ సందర్భంలో ఒక అగ్నిని వేలారుస్తారు కదా, ఆ అగ్నిలో తను జ్యోతి రూపుడై అక్కడ దాంట్లో వెళ్ళిపోతాడు మేడం. పరమేశ్వరుల్లో ఐక్యమైపోతాడు, లీనమైపోతాడు, కలిసిపోతాడు. ఈ విధంగా తిరుజ్ఞాన సంబంధార్ అనేటువంటి పాణార్ అనేటువంటి కథని మనం చాలా 63 నాయనార్లలో ఒకడైనటువంటి తిరుజ్ఞాన పాణార్ అనేటువంటి యాళ్పాణార్ అనేటువంటి ఆయన ఈ విధంగా తన భార్యతో మతంగా చూడామణి అనేటువంటి ఆమెతో కలిసి వీణావాదన గానం, కీర్తనలు గానం చేస్తూ శివుని కీర్తనలన్నీ గానం చేస్తూ పుణ్యలోకాలకు వెళ్ళారు. కైలాస ప్రాప్తి కలిగింది. శివుడి పాదాల చెంతకి చేరాడు. స్వస్తి.